హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 8 చూసేద్దాం. అబ్బా అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. ఎప్పటిలానే నార్మల్గా మాట్లాడుతున్నాను. నువ్వే కాస్త ఓవర్గా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆహా, అవునా? సరే సరే, నమ్మేశంలే కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? ప్లీజ్ రా. అబ్బో, అందుకే నాకు కాల్ చేసావా? ఇంకా నేను ఏదో నా మీద ప్రేమ పొంగి చేసావు అనుకున్నా అని మూతి తిప్పుతూ అంటుంది ఆద్య. అబ్బా! నువ్విప్పుడు అలగకి బంగారం. ఇప్పుడు నిన్ను బుజ్జగించడం నా వల్ల కాదు. అరే అన్నయ్య! నువ్వు నన్ను హెల్ప్ అడగడానికి కాల్ చేశావు. అదే మర్చిపోకు. సరేలేవే. ఇవి మనకు ఎప్పుడూ ఉండేవే కానీ, అసలు మ్యాటర్ ఏంటి అంటే, మన కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా! హా! అయింది. అయితే? అబ్బా! చెప్పేది వినవే ముందు. సరే సరే చెప్పు. నేనేం మాట్లాడనులే. ఆ రెస్టారెంట్‌లో పెట్టడానికి మంచి కొటేషన్ కావాలి. నువ్వు ఎలాగో బాగా రాస్తావు కదా! అందుకే నిన్ను అడుగుతున్నా. మంచి కొటేషన్ ప్రిపేర్ చేసి ఇవ్వవా? అది కూడా కొరియన్ లాంగ్వేజ్‌లో. అప్పుడేమో నేను కొరియన్ నేర్చుకుంటా అంటే నా మీద ఎవరో సెటర్స్ వేశారే అని కాస్త వెటకారంగా అంటుంది ఆద్య. అబ్బా! నేనే లేవే, తప్పైపోయింది. ముझे మాఫ్ కరో జీ. హ్మ్. సరేలే కానీ, మళ్ళీ కానీ ఏంటే? అంటే కొంచెం ఖర్చవుతుంది మరి. ఖర్చా? ఎంతవుతుందేంటి? అది మరి నువ్వు వదిన నా చిన్ని కోడలు ఇండియా రావడానికి ఎంత అవుతుందో అంత. అంటే? అయ్యో! నా ముద్దపప్పు అన్నయ్య. మిమ్మల్ని ఇండియా రమ్మని అంటున్నా. అది కూడా అర్థమవ్వడం లేదా నీకు? ఓహ్! అదా! మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇండియా రావాలి అని. కొంతవరకు పెండింగ్‌లో ఉంది. అది అవ్వగానే వచ్చేస్తాం. రావడమే కాదు, ఇక అక్కడే ఉండాలని కూడా అనుకుంటున్నాం. అవునా! మరి ఈ విషయం ఇంత లేట్‌గా చెప్తావేరా? అని ఆనందంతో అరుస్తూ అంటుంది ఆద్య. ఆద్య ఆనందం చూసిన ఆర్యన్ నవ్వుతూ, ఇప్పుడు చెప్పా కదే! అయినా ఇంక కొంచెం వర్క్ ఉంది కదా! అది అయ్యాక చెబుదాం అనుకున్నా అంతే. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా! చాలా అన్నయ్య. మంచి న్యూస్ చెప్పావు. థాంక్ యూ సో మచ్ రా! నేను వెయిట్ చేస్తూ ఉంటా మీ రాక కోసం. ముఖ్యంగా నా చిన్ని కోడలి రాక కోసం. అలాగే బంగారం. అన్నట్టు నువ్విప్పుడు ఫ్రీగానే ఉన్నావు కదా! మన బ్యానర్‌లో కొన్ని మూవీస్ నడుస్తున్నాయి. ఒకసారి వెళ్లి వర్క్ ఎలా నడుస్తుందో చూడొచ్చు కదా! ఇంతకీ ఎక్కడ అన్నయ్య షూటింగ్? ముంబైలో బంగారం. ఆ మాట వినడమే ఆలస్యం. ఇక మన ఆద్య పాప సంతోషానికి హద్దులే లేకుండా హ్యాపీగా ఓకే అన్నయ్య అని ఒప్పుకుంది. సరే అన్నయ్య, నేను వెళ్తాను. కానీ నేను ఎవరో ఏంటి అని అక్కడ ఎవరికీ తెలియకూడదు. అలా అయితేనే వెళ్తాను మరి. అలా ఎందుకు బంగారం? నువ్వు ఈ సామ్రాజ్యానికి యువరాణివి. ఇంకా ఎన్ని రోజులని ఇలా ప్రపంచానికి తెలియకుండా ఉంటావు? నీ గురించి బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇంకా కొన్ని రోజులు అంతే అన్నయ్య అని రిషిని తలుచుకుంటూ చెబుతుంది ఆద్య. సరే బంగారం, నీ ఇష్టం. నీకు ఎలా నచ్చితే అలానే చెయ్యు. నేను ఎవరికీ చెప్పను అని ఆర్యను ఒప్పుకుంటాడు. దానితో ఆద్య ఆనందానికి హద్దులే లేవు. సరే అన్నయ్య, నేను రేపు వెళ్తాను అని చెప్పి కాల్ కట్ చేసి రిషి గురించి ఆలోచిస్తూ, నువ్వు నన్నే అవాయిడ్ చేస్తున్నావు కదా హీరో. వెయిట్ అండ్ సీ అని అంటూ నవ్వుకుంటుంది. ఇటు నైనా కూడా తను ప్రెగ్నెంట్ అని తెలియడంతో క్రిష్‌కి విషయం చెప్పి అతని కళ్ళలో ఆనందం చూడాలి అని ముంబైకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ 2 వేరు వేరు ప్రదేశాల్లో ఉండి ఒకేసారి ఒకే చోటికి వెళ్ళాలి అని అనుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ గురించి తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు ఉదయం హడావిడిగా రెడీ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతుంది ఆద్య. అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాక వెయిటింగ్ లాంజ్‌కి వచ్చి కూర్చుంటుంది. అప్పుడే నైనా కూడా లోపలికి వస్తూ కనిపిస్తుంది. ఒకరిని ఒకరు చూసుకొని ఫస్ట్ కొంచెం షాక్ అయినా తర్వాత తేరుకొని సంతోషంగా పలకరించుకుంటారు. ఏంటి మిసెస్ క్రిష్ గారు, మిస్టర్ క్రిష్ గారిని మిస్ అవుతున్నారా? అందుకోసమేనా ఈ ప్రయాణం? అని ఆట పట్టిస్తున్నట్టుగా అంటుంది ఆద్య. ఆ మాటలకు నైనా సిగ్గుపడుతూనే, ఏ నువ్వు మాత్రం నీ హీరో కోసం రావడం లేదా? అని అడుగుతుంది. నైనా అలా అనేసరికి ఆద్య కూడా బ్లష్ అవుతుంది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. ఈలోపే అనౌన్స్‌మెంట్ రావడంతో ఇద్దరు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఆద్య, నేను ముంబై వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. పైగా నేను వస్తున్నట్లు క్రిష్‌కి కూడా చెప్పలేదు. నువ్వు ఎలాగో రిషి కోసం అక్కడికే కదా వెళ్ళేది. పైగా ఆ మూవీ కూడా మీ బ్యానర్‌లోనే రిలీజ్ అవుతుందంట కదా! సో, నీతో పాటుగా నన్ను కూడా తీసుకువెళ్తావా? ఓయ్! ఏంటే అడగడం? నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాననుకుంటున్నావు? అంటే అది నీ హీరోని చూడాలి అన్న ఉత్సాహంలో నన్ను కూడా మర్చిపోతావేమో అని. ఆహా! అంత లేదులే. చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇక తగ్గిస్తే బావుంటుంది. సరేలే మేడం. మీరు ఎలా అంటే అలా. ఎంతైనా మీరు ప్రొడ్యూసర్ గారు కదా! అక్కడ కూడా ఇలానే వాగకు తల్లి.
నేను ఎవరో అక్కడ ఎవరికీ తెలీదు. రిషికి కూడా తెలీదు. సో, ఎప్పటిలానే నీకు నేను ఎవరో తెలియనట్టే ఉండవా ప్లీజ్? ఓకే ఆద్య. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలో అని టెన్షన్ పడ్డాను ఇప్పటి వరకు. కానీ నాకిప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంది. మనం ఇద్దరం కలిసి హ్యాపీగా వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని షూటింగ్ ఏరియాకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి క్రిష్ ఇంకా రిషి షూటింగ్ జరిగే ప్లేస్‌కి రాలేదు. నైనా ఇంకా ఆద్య అక్కడే తిరుగుతూ షూటింగ్ సెట్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ స్టేజ్ మేనేజర్ అటుగా మాట్లాడుకుంటూ వచ్చారు. స్టేజ్ మేనేజర్ మాట్లాడుతూ, "సార్, ఇద్దరు సపోర్టింగ్ ఆర్టిస్టులు ఇంకా రాలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఈ విషయం డైరెక్టర్ గారికి గాని తెలిస్తే, అమ్మో! తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. ఏం చేద్దాం ఇప్పుడు?" అని కంగారుగా అడుగుతాడు. దానితో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆ ఆలోచనలో పడతాడు. అప్పుడే ఆద్య ఇంకా నైనా అక్కడ పక్కగా ఉండడం చూసి వాళ్ళని దగ్గరికి రమ్మని పిలుస్తారు. ముందు వాళ్ళని కాదు అనుకుని పట్టించుకోలేదు కానీ, అక్కడ పక్కన ఇంకా ఎవరూ లేకపోవడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ముందుకు వెళ్లారు ఆద్య, నయనాలు. "మీరిప్పుడు పిలిచింది మమ్మల్నేనా సార్? అంటే ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా?" అని అడుగుతుంది ఆద్య. అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, "అదేంటి అమ్మాయి అలా మాట్లాడుతున్నావు? మీరు సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ కోసమే కదా వచ్చింది" అని అనుమానంగా చూస్తూ అడుగుతాడు. దానితో నైన కాదని చెప్పాలి అని నోరు తెరుస్తుంది. ఆలోపు ఆద్య నైన చేయి పట్టుకొని ఆపేస్తూ, "హా! అవును సార్. మేము అందుకే వచ్చాము. ప్లీజ్ సార్, ఈ ఛాన్స్ మాకే ఇవ్వండి" అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది. దానితో నైన ఆద్య వైపు అర్థం కానట్టు కన్‌ఫ్యూజింగ్‌గా చూస్తూ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, "ఓకే అమ్మాయి, మీకీ ఛాన్స్ ఇస్తాను. కానీ మీరు నాకు మాట రాకుండా చూసుకోవాలి" అని చెప్పి అతని అసిస్టెంట్‌ని పిలిచి, "వీళ్ళని డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకువెళ్ళు" అని చెబుతాడు. సరే అన్న అసిస్టెంట్ ఆద్యని, నైనాని తీసుకొని వెళ్తూ మధ్య దారిలో వాళ్ళతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.